శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాజశ్యామల తల్లి పూజించడం ద్వారా ఆ తల్లి శరణ కోరడం వలన కలిగే అనుభూతి ఘనాపాటి లలితనారాయణ శర్మ గారు మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా సుషాచమే సుదినంచమే అని వేదంలో ఒక మాట వస్తుందండి. ఆ విధంగా మేము అమ్మవారి ఆరాధకులుగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్తాము. అంతేకాకుండా ఈ అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఆవిడ విడిచిపెట్టదు. ఎట్లాగైతే మన తల్లి చంటి బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆవిడ కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా ఈవిడ కాపాడుతూ ఉంటుందట. ఎలా కాపాడుతుందయ్యా అంటే వామాశ్రితానాం నవిపన్నరాణం వామాశ్రితా ఆశ్రయతాం ప్రయాంతి అని చెప్పేసి మనకి ఒకచోట అమ్మవారి స్తోత్రాల్లో వస్తుంది. అంటే త్వాం ఆశ్రితానాం, ఆవిడ్ని ఆశ్రయించిన వారినే కాపాడటం కాదుటండి ఈ అమ్మవారు, వారిని ఆశ్రయించిన వారిని కూడా, ఎవరైతే ఆవిడ్ని ఆరాధన చేస్తున్నారో వారిని నమ్ముకుని ఇంకొంతమంది జీవనం చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్లను కూడా ఈవిడ కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి మనకి దేవి భాగవతంలో ఒక చోట చెప్తారనమాట. ఆ విధంగా అంతేకాకుండా ఈవిడ యొక్క విశిష్టమైనటువంటి పని ఏమిటయ్యా అంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పేసి ఎవరైతే ఆవిడ్ని విడిచిపెట్టకుండా ఆవిడ పాదాలు పట్టుకొని ఎప్పుడైతే ఆవిడ్ని విడిచిపెట్టకుండా ఉంటామో అటువంటిది ఆ అమ్మవారు మనని విడిచిపెట్టకుండా మన వెన్నంటే ఉంటూ మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఈరోజు ఈ రాజశ్యామ అమ్మవారిని మనం దర్శించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఎంతో మహోత్కృష్టమైనటువంటి భాగ్యం అనే చెప్పవచ్చు. అంతేకాకుండా అమ్మవారిని మామూలుగా మనం ఏ గుళ్ళో చూసినా మీనాక్షి అమ్మవారు కానివ్వండి లేదా ఇంకో కామాక్షి అమ్మవారు చూసుకున్నా కూడా చాలా తక్కువ దీంట్లోనే ఉంటారు. అంటే విగ్రహంలో ఎత్తులు మనం చూడకూడదు, కానీ చాలా తక్కువగా మనం దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి పూర్తిగా మనం అమ్మవారిని అక్కడ దర్శించుకోలేం. కానీ ఇక్కడ అలా కాకుండా అక్కడంతా కూడా మీరు సరిగ్గా దర్శించుకోలేరు, చూడలేరయ్యా అని చెప్పేసి మనందరి కోసం ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అమ్మవారు ఇక్కడ నివసించడం అనేటువంటిది మనందరి యొక్క అదృష్టమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈవిడ్ని ఆశ్రయించి పూజించిన వారికి ఎటువంటి బాధలు లేకుండా సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు ఒక చోట. అంటే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రశమనం అంటే అక్కడ విశేషం ఏంటంటే శమనము అనగా మనకి అమ్మవారు ఎట్లాగైతే మనం ఏదైనా ఒక ధునిలో ఒక పదార్థం వేస్తాం, అగ్నిహోత్రంలో ఒక పత్తి వేస్తాం లేదా ఒక పుల్ల వేస్తాం, అది ఏ విధంగా అయితే మనకి మళ్ళీ కనిపించకుండా ఇదైపోతుందో ఆ విధంగా ఈ అమ్మవారు మన యొక్క బాధలన్నిటినీ కూడా తీర్చేసేస్తూ ఉంటుంది. అంతేకాకుండా త్రైలోక్యస్య అఖిలేశ్వరి, ఆవిడికి చేతకానిదంటూ కూడా ఏమీ లేదనమాట. ఈ ముల్లోకాల్లో కూడా త్రిజగత్తులో కూడా ఆవిడే ఈ సృష్టికి మూల కారణమైనటువంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ ముగ్గురు పరమేశ్వరుల్ని కూడా ఈవిడ వెనకాల ఉండి వారందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఎట్లా నడిపిస్తోంది అంటే అందులో ఆ ఈశ్వరుడికేమో అర్ధభాగ శరీరంగా ఉండి, అట్లానే ఈ విష్ణుమూర్తికి ఆయన యొక్క శ్రీ విష్ణు హృత్కమల వాసిని అని చెప్పేసి ఆయన యొక్క హృదయ కమలంలో ఉండి, అట్లానే బ్రహ్మగారికి వారి యొక్క జిహ్వ మీద నాలిక మీద ఉండి ఈ యొక్క సృష్టి స్థితి లయల్ని ముందుటిని కూడా ముందుండి వాళ్ళని ఇదిగా చేసుకొని ఈవిడ నడిపిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి ఆవిడ అక్కడ చెప్తూ ఉంటారు ఏమిటయ్యా అంటే అస్మద్ వైరి వినాశనం. ఇక్కడ వైరి అంటే ఈ ఇహలోకంలో మనం చూసేటువంటి ఈ పక్కింటి వాడో ఎరుగింటి వాడో లేదా మనకేదో చెడుపు చేయాలనుకున్నవాడో కాదు. మన శరీరంలో ఉన్నటువంటి కనిపించినటువంటి అరిషడ్ వర్గాలు 6 ఉంటాయి.
ఏమిటయ్యా అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. వాటి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవక్కర్లేదు. అది ప్రతి మానవుడికి కూడా, మానవుడే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సహజంగా ఉండేటువంటిదే. ఒక మానవుడనే కాదు, ఏ జీవికైనా సరే దీంట్లో ఉండేటువంటి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవికి కూడా అవి ఉంటాయన్నమాట. అయితే కొన్ని వ్యక్తపరుస్తాయి, కొన్ని వ్యక్తపరచలేమన్నమాట వాటిని. అందువల్ల ఆ యొక్క వాటన్నిటినీ కూడా, ఆ అరిషడ్వర్గాలన్నింటినీ కూడా ఈ అమ్మవారు మన దగ్గర నుంచి దూరం చేసేసి, ఏడోదైనటువంటి ఈ 6 పోతే సప్తమం షడ్భిర్మనుష్యానాం సప్తమం దైవచింతనం అంటాడు ఒక చోట. అంటే షడ్భిర్మనుష్యానం 6 రకాలుగా వీటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఆ అమ్మవారిని కనుక మనం పూర్ణంగా ఉపాసన చేసినట్టయితే సప్తమం దైవచింతనం, 7వసారికి ఈ 6టిని ఎప్పుడైతే దూరం చేసుకోగలుగుతామో, అందుకే మన శరీరంలో కూడా చూడండి, మూలాధారము, స్వాధిష్టానము, అట్లానే అనాహత, మణిపూర, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని చెప్పేసి మనకి కింద నుంచి పైదాకా ఇంట్లో ఉంటాయి మన చక్రాలు మన శరీరంలో. అట్లా ఆ చక్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ఆవిడ దూరం చేస్తూ చివరికి మనల్ని సహస్రారానికి తీసుకెళ్తుంది. అంటే ఆవిడ యొక్క పాద రేణువు దగ్గరికి మనల్ని చేర్చుకొని ఆవిడ యొక్క దీంట్లో మనల్ని అందరినీ కూడా ఆవిడ కృపకు మనల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తుంది. అందువల్ల ఈరోజు ఇక్కడ మనం దర్శనం చేసుకుంటున్నటువంటి ఈ అమ్మవారిని చాలా విశిష్టంగా అందరము కూడా జై రాజశ్యామల, జై వారాహి అని చెప్పేసి నమస్కారం చేసుకుందాం. జై జగదంబే భక్తవత్సలే పరాత్పరే కరాణహేతో నమః పార్వతీపతయే హర హర మహాదేవ.